హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేసేస్తున్నాము. అసలు ఇవాళ చాలా చాలా ఒక బ్యూటిఫుల్ వైబ్ అయితే క్రియేట్ అయింది. చాలా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్ని మనం మరికొద్దిసేపట్లో స్క్రీన్ పైన చూడబోతున్నాము, స్టేజ్ పైన చూడబోతున్నాము అన్న ఎక్సైట్మెంట్ అందరిలోనూ కనిపిస్తూ ఉంది. నిజంగా కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన కాంబినేషన్స్ కానీ, అందులో మనకు కనిపించబోతున్నటువంటి కంటెంట్ కానీ తెలుసుకుంటున్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఎక్సైట్మెంట్ని సుందరకాండ ఆల్రెడీ ఆ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో అక్కడి నుంచి ఇప్పుడు మనం చూడబోతున్న యాక్టర్స్ వరకు బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట ఆ ఎక్సైట్మెంట్కి. సో ఈరోజు సుందరకాండ టీజర్ని మనం మరికొద్దిసేపట్లో స్క్రీన్ పైన చూడబోతున్నాము. సో టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. సో ఏమిటి ఇప్పుడు ఇంత సైలెంట్గానే ఉంటుందా ఈవెంట్? హౌస్ఫుల్ అయింది. కాస్త ఒక్కసారి సౌండ్ చేస్తే బాగుంటుంది. హాయ్, ఇవే వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి అస్సలు రాలేదు సౌండ్. హాయ్, సూపర్. ఓకే, సో ముందుగా నాకు అక్కడ నుంచి విజన్ కనిపించట్లేదు, బట్ స్టిల్ నారా రోహిత్ గారు హార్టీ వెల్కమ్ టు యూ. నరేష్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ శ్రీదేవి మ్యామ్, వాసుకి గారు, హాయ్ అందరికీ హార్టీ వెల్కమ్. సో ఎస్, సుందరకాండ సినిమా గ్లిమ్స్ చూసిన వాళ్ళందరికీ నాకు తెలిసి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఎందుకంటే నారా రోహిత్ గారు ఏ సినిమా చేసినా అందులో డెఫినెట్గా మనందరికీ నచ్చే మంచి కంటెంట్ ఉంటుంది అనే గ్యారంటీ, ప్రామిస్, నమ్మకం అన్నీ ఆయన క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. మనకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ నారా రోహిత్ గారు ఇన్ లవ్ స్టోరీస్, ఇన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇన్ రామ్ కామ్స్ హిట్స్ డిఫరెంట్లీ అని చెప్పాలి. ఆయన ఆ జాన్రాలో ఎప్పుడు కనిపించినా సరే మనం ఆయన్ని ఓన్ చేసేసుకున్నాము, సూపర్ డూపర్ సక్సెస్లు ఇచ్చేసాము. అలాంటి నారా రోహిత్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక ఫీల్ గుడ్, బ్యూటిఫుల్, ప్లెజెంట్ మూవీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, రామ్ కామ్గా సుందరకాండని మన ముందుకు తీసుకొస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇది మనందరికీ కూడా ఒక స్పెషల్ ఫిలిం అని చెప్పాలి. సో ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అని అంటే డెఫినెట్గా టీజర్ చూస్తే మనకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. ప్రేమ కథలు మనకి తెలుగు సినిమా చరిత్రలో, ఇన్ఫ్యాక్ట్ సినిమా చరిత్రలో ఎన్నో చూస్తూనే వచ్చాము. కానీ ఏ రెండు ప్రేమ కథలు ఒకలా ఉండవు అంటూ సిద్ధార్థ మన ముందుకు వచ్చారు తన ప్రేమ కథని చెప్పడానికి. సో ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రేమ కథ అనేది ఇప్పుడు మరికొద్దిసేపట్లో టీజర్ చూసేద్దాము. సో అక్కడ మా వాళ్ళు మైక్తో రెడీగా ఉన్నట్టయితే ఐ రిక్వెస్ట్ నారా రోహిత్ గారు అండ్ నరేష్ గారు ఇద్దరు కలిసి టీజర్ లాంచ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 3, 2, 1. Sundarakanda teaser launch. Superb. Thank you so much, sir. Yes, teaser, please. సిద్ధార్థ్ గురించి ఏవో డౌట్స్ ఉన్నాయన్నారు, అడగండి. మీ వాడి నక్షత్రం ఏంటి? అది మూల నక్షత్రం. మ్యాక్సిమం 5 నిమిషాల నుంచి హ్యాపీగా ఉండేది. మీ వాడి వయసు? చుట్టూ వేసుకునేంత. వేసుకోలేక చచ్చిపోతాం. మీ వాడు ఏమైనా ప్రాబ్లం ఉందా? మా వాడిలో ప్రాబ్లం ఏం లేదండి, మా వాడితోనే ప్రాబ్లం. నాకు ఒక 5 క్వాలిటీస్ కావాలి. వీటికి 1, 2 కాదు, 5 కావాలి. నీకు కావాల్సిన క్వాలిటీస్ తో ఎక్కడ అమ్మాయి దొరకదు. క్వాలిటీస్ జస్ట్ 5 సార్. అమ్మాయి ఉండాలని కోరా అబ్బే అదపదమ్మ అది జనాలు మొత్తం ఉంటే ఉంటుంది. నా కోసం ఏదో రోజు కనబడదా. ఏడు పెళ్లి కాలేదంటే పోనీలే పాపం అనుకున్నా. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి జన్మలో కోరిన అమ్మాయి ఉండదు అన్న వెయిటింగ్ పట్టు వదలకుండా ఎన్నాళ్ళిగా తిరుగుతున్న స్టోరీ నాది సుందరకాండ. నాకు ఈ కట్నం అవన్నీ నచ్చదు. నీ కట్నం స్టోరీ నాది సుందరకాండ. వన్స్ మోర్ ఇంకొకసారి చూద్దామా? ఎస్,
టీజర్ ఇంకొకసారి ప్లే చేయండి. సిద్ధార్థ్ గురించి ఏవో డౌట్స్ ఉన్నాయన్నారు, అడగండి. మీ వాడి నక్షత్రం ఏంటి? అది మూల నక్షత్రం. మ్యాక్సిమం 5 నిమిషాల నుంచి హ్యాపీగా ఉంటుంది. మీ వాడి వయసు? చుట్టుకు రంగు వేసుకునేంత. వేసుకోలేక చచ్చిపోతుంది. మా వాడిలో ప్రాబ్లం ఏం లేదండి, మా వాడితోనే ప్రాబ్లం. నాకు ఒక 5 క్వాలిటీస్ కావాలి. వీటికి 1, 2 కాదు, 5 కావాలి. నీకు కావాల్సిన క్వాలిటీస్తో ఎక్కడ అమ్మాయి దొరకదు. క్వాలిటీస్ జస్ట్ 5 సార్ మైకుండాలని కోరా విప్పే అదపదమ్మ అని జనాలు మొత్తం గోల ఉంటే ఉంటుంది నా కోసం ఏదో రోజు కనబడద. వీడికి నేడు పెళ్లి కాలేదంటే పోనీనే పాపం అనుకున్నా. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి జన్మలో పెళ్లి కాలేదు. కోరిన అమ్మాయి ఉండదు వల్ల వెయిటింగ్ పట్టు వదలకుండా ఎన్నాళ్ళు ఇంకా వెతుకున్నా నా స్టోరీ నాది సుందరకాండ. నాకు ఈ కట్నం అవన్నీ నచ్చదు. నీ కట్నం స్టోరీ నాది సుందరకాండ. ఎలా అనిపించింది టీజర్? ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత ఫన్గా ఉంది, ఎంత రిలేటబుల్గా ఉంది. నిజంగా ఐఎమ్ ష్యూర్ ఇది అన్ని ఏజ్ గ్రూప్స్, అన్ని వర్గాల ఆడియన్స్కి ఎంతో నచ్చేసే సినిమా అవుతుంది అనే వైబ్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నారా రోహిత్ గారిని యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇలాంటి జానర్లో ఆయన్ని చూడడం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇంతకీ ఆ 5 క్వాలిటీస్ ఏమై ఉంటాయి తెలుసుకోవాలి మనం. టీజర్ కాబట్టి టీజ్ చేయడానికి ఆ క్వాలిటీస్ని కూడా చెప్పలేదు మనకి. బట్ నారా రోహిత్ గారితో పాటు ఈ సినిమాలో శ్రీదేవి గారిని మళ్ళీ చాలా కాలం తర్వాత హీరోయిన్గా ఆన్ స్క్రీన్ చూస్తున్నాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. శ్రీదేవి మ్యామ్, సో బ్యూటిఫుల్. ఎంత బాగా కనిపించారో. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. మీ స్టేజ్ పైకి వచ్చాక చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్, వీర్తి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించబోతున్నారు ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్గా. సో నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు అండ్ వీర్తి, వీళ్ళ ముగ్గురు మధ్య ఎలాంటి సుందరకాండ జరుగుతుందో మనం చూడాలి. సో ఎస్, ఇంత బ్యూటిఫుల్ కంటెంట్ని, ఇంత డిఫరెంట్గా ఒక మనందరికీ నచ్చే ఒక ఫన్ కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్, అమ్యూజ్మెంట్ పార్క్, బ్లాక్ పెప్పర్ అండ్ అరుణ్ మీడియా వర్క్స్, ఈ సంస్థలు అన్నీ కలిసి సంతోష్ చిన్నపుల్ల గారు, గౌతమ్ రెడ్డి గారు అండ్ రాకేష్ మహంకాళి గారు వీళ్ళందరూ మనకి ఈ సినిమాని అందిస్తూ ఉన్నారనమాట. అండ్ అఫ్ కోర్స్ వెంకటేష్ గారు డైరెక్టర్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది. సుందరకాండ అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. యాజ్ వీ ఆల్ నోటీస్డ్, ఈ సినిమాని ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతుంది విజువల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు అని చెప్పేసి. ప్రతీష్ గారు సినిమాటోగ్రఫర్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ ప్రతీష్ గారి ఫ్యాన్సా? ఓకే. అండ్ మ్యూజిక్ బై లియాన్ జేమ్స్ గారు ఎస్పెషల్లీ ఇలాంటి జానరాస్కి ఆయన మ్యూజిక్ ఎంత హైలైట్ అవుతుందో ఓరి దేవుడు అలాంటి సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో వన్స్ అగైన్ సుందరకాండతో ఆయన మ్యూజిక్తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. టీజర్లోనే అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఎంత అద్భుతంగా హైలైట్ అయిందో మనందరం చూసాము. సో ఎస్, ఇంతమంది వండర్ఫుల్ కాస్టింగ్తో, టెక్నీషియన్స్తో ఈ సినిమా మన ముందుకి అతి త్వరలో రాబోతోంది. ఇవాళైతే టీజర్ ఐఎమ్ ష్యూర్ చాలా పెద్ద సౌండ్ చేయబోతోంది అని చెప్పేసి. మరి ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సో ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్స్కి వెల్కమ్ చెప్దాము. సంతోష్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్?
సంతోష్ చిన్నపుల్ల గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ వెల్కమ్. అలాగే కో ప్రొడ్యూసర్స్ అయినటువంటి గౌతమ్ రెడ్డి గారిని, రాకేష్ మహంకాళి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. And requesting the director of this film, Venkatesh Nimmalapudi garu, hearty welcome to you. వెంకటేష్ నిమ్మలపూడి గారు ఆల్రెడీ ఫాలోయింగ్ అసలు ఒక రేంజ్లో ఉంది ఆయనకి. ఆల్సో వీ హ్యావ్ ఎడిటర్ రోహన్ గారు హియర్. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రోహన్ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే రాజేష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రాజేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now Mr. Abhinav Gomatam to please join the stage. ఆయన బోల్డ్ అనే సినిమాలలో మస్తు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో మనకి కనిపిస్తూ అలరించేటువంటి అభినవ్ గోమటం గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వాసుకి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. తెలుగు ప్రేక్షకులందరికీ మన ఇంట్లో అమ్మాయి అని అనిపించేటువంటి ఫీలింగ్ ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. అలాగే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో ఆవిడని చూడడం కూడా ఒక డిలైట్ అని చెప్పాలి. సో వాసుకి గారు, హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వీర్తి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ద బ్యూటిఫుల్ హీరోయిన్ వీర్తి వగాని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గార్జియస్ శ్రీదేవి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్రీదేవి విజయ్ కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇప్పుడు నవరస రాయ శ్రీ నరేష్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. 50 వసంతాల సినీ ప్రయాణంలో ఎన్ని పాత్రలతో మనల్ని అలరిస్తూ, ఎన్నో గుర్తుండిపోయే సినిమాలతో మనల్ని అలరిస్తూ వస్తున్నటువంటి మన నవరసరాయ నరేష్ గారికి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో అలాంటి ఒక ఫన్ని, ఇమోషన్ని అద్భుతంగా పండించగల యాక్టర్ ఉన్నారు అని అంటే అది నిజంగా సినిమాకి ఒక పెద్ద హైలైట్ అనే చెప్పాలి. సో హార్టీ వెల్కమ్ టు యూ నరేష్ గారు. అండ్ మరి ఆలస్యం చేయకుండా గట్టిగా చప్పట్లతో మనందరి ఫేవరెట్ నారా రోహిత్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సుందరకాండతో మన ముందుకు వస్తున్నటువంటి నారా రోహిత్ గారికి సాదర స్వాగతం వేదికపైకి. వెల్కమ్ నారా రోహిత్ గారు. ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా.
ఓకే, ఛానల్స్ ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే నిలబడరా ప్లీజ్. ఓకేనా? ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి క్విక్గా మనం టీమ్ మాటలు కూడా వినేద్దాము. ముందుగా రోహన్ గారు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎడిటర్ రోహన్ గారు ప్లీజ్. అందరికి నమస్కారం. దిస్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ ఎడిటర్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ వెంకీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ చూసింగ్ మీ. సరే, కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం నాది. కెమెరా వైపు తిరగకపోతే ఈ స్పీచ్ ఎడిట్లో పోతుంది సార్, మీరు కెమెరా వైపు తిరగాలి. టీజర్ బాగుంది, హోప్ యూ గైస్ లైక్ ఇట్. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. ఆయన టీజర్కి చాలా మొహమాటం పడుతున్నారు. ట్రైలర్కి ఐఎమ్ షూర్ ఇంకా పెద్ద స్పీచ్ వస్తుంది. సో రాజేష్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, నరేష్ గారికి, శ్రీదేవి గారికి, రోహిత్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, వచ్చిన మీడియా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రాజేష్. ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ ప్రొడక్షన్ డిజైనర్. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, జస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి గారికి, మా ప్రొడ్యూసర్స్ గౌతమ్ గారికి, సంతోషం గారికి, రాకేష్ మహంకాల్ గారికి, అండ్ ఎస్పెషల్లీ మా హీరో గారు రోహిత్ గారికి చాలా థ్యాంక్స్. అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఏమిటో ఇంత ఫార్మాలిటీగా మీరు, ఐ మీన్ ఇంత ఫార్మల్గా ఉంటుంటే పాపం వాళ్ళే నమ్మలేకపోతున్నారు, అంతే తేడా ఏం లేదు. గౌతమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ సెంటర్లోకి వెళ్ళరా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు గౌతమ్ రెడ్డి అండి. రోహిత్ గారు, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ డెఫినెట్గా ల్యాండ్ అయిందని అనుకుంటున్నాను నేను. వెంకీ, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ నాకు సంతోష్ గారు ఆన్ గ్రౌండ్, పుట్టింగ్ టుగెదర్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. రాకేష్ గారు నాతో జర్నీ అవుతున్నారు. ఇట్స్ బిన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సుందరకాండ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ అండి మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్, రాకేష్ మహంకాళి గారు మరో కో ప్రొడ్యూసర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ గారికే థ్యాంక్స్ చెప్పాలి. సో ఫస్ట్ టైం నాకు యాక్చువల్లీ వంశీశేఖర్ గారు ఓన్లీ 30 seconds 1 minute అని చెప్పారు, సో ఫినిష్ చేసేస్తాను. సో రోహిత్ గారికి ఏంటంటే ఫస్ట్ టైం ఆయనని 1 hour కలిశాను. సో ఆయన యాక్టర్ కంటే ఒక ఫిలిం మేకర్గా చూశాను నేను. సో ఆ రోజే డిసైడ్ అయ్యాం మేము సినిమా చేయాలని. సో దట్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. సో ఇంకా కొంచెం ఏమన్నా ఉంటే ట్రైలర్ లాంచ్లో మాట్లాడతాం, వంశీశేఖర్ టైం ఇవ్వట్లేదు. సో ఐ జస్ట్ టెల్ ది మై అసోసియేషన్ విత్ సంతోష్ అండ్ గౌతమ్. సో ముగ్గురం కలిసి ఇక్కడి వరకు వచ్చాము, ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అండి. అభినవ్ గోమటం గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎస్, మీరే ఇక్కడికి రావాలండి. ఎస్. But thanks a lot to all the media members and all the great actors on the stage. Amazing. Anna, namaste. No two love stories are the same. First story చెప్పినప్పుడైతే I simply wanted to do the film because of Venkatesh's demeanor. ఇట్లనే నవ్వుకుంటా, మంచి ఇది రామ్ కామ్. ఇది అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్
మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము. సో ఐ రియలీ వాంటెడ్ డూ ద ఫిలిం. అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్. వీ హ్యావ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఇది టీజర్లో ఇంకా అసలు ఏమీ చూపించలేదండి. బేసిక్గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటుంది. మీరు ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలామంది అరుస్తూ ఉన్నారు. దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద, ఇంకా బాగా తెలుస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే. బట్ నో, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. వెంకీ అన్న, థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు. నో, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం. చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది సినిమా. సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి, నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికీ బిగ్ ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్ టీమ్. నేను ఇంకా చాలా మాట్లాడచ్చు, బట్ ఒక్కటే చెప్తా. నేను ప్రభాస్ అన్న టీమ్ అంటే ఏంది ఏం అనకుండానే అది నేను ప్రభాస్ అన్న గారు ఆయన సెట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని విన్నా. బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ which is equally very good with food. But they really took care of us very well. And చాలా షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు. ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మీద మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్, అదే వైబ్ ఈ సినిమాలో షూట్ చేస్తుంటే నాకు అదే వచ్చి అలాంటి వైబ్లోనే ఉండా నేను. సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్. దే ఆర్ కమింగ్ అప్ విత్ అ క్రేజీ లవ్ స్టోరీ. మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఐ హోప్ యుల్ బ్లెస్ ద ఫిలిం. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీరు సిద్ధార్థ్ ఫ్రెండ్ కదా, సో ఆ 5 క్వాలిటీస్ ఏంటి చెప్పొచ్చు కదా, చాలా మంది అమ్మాయిలు తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా ఇట్ విల్ బీ అ వెరీ ఆ 5 లిస్ట్ అంటే అది ఆ 5 క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అవసరమా నీకు అని అడిగేటట్టుంటాయి. బట్ నేను అది నారా రోహిత్ అనలేను, ఎందుకంటే మా వెంకీ అన్న రాసాడు స్టోరీ అది. అసలు 5 క్వాలిటీస్ అన్నది ఇట్స్ అ గుడ్ నైస్ డ్రామా. ఒక డ్రైవ్ కోసం అది బాగుంది. బట్ ఆ 5 క్వాలిటీస్ కోసం ఇవన్నీ కూడా జరుగుతాయా అని రేపు స్టోరీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఐ కాంట్ రియలీ టెల్ దట్. అది అర్థమైంది, మీరు తిప్పి చెప్తున్నప్పుడే అర్థమైంది ఏం చెప్పాలనుకోవట్లేదని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వాసుకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా థ్యాంక్స్ వెంకీ అన్న, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండ్ ద వండర్ఫుల్ టీమ్ ఆన్ ద స్టేజ్. సో ద రీజన్ నేను ఈ మూవీ సైన్ చేసిన దానికి ఒకే రీజన్ ఇస్ వెంకీ అన్న. ఈజ్ నాట్ అన్న, ఈజ్ యంగర్ టు బీ, బట్ స్టిల్ స్క్రిప్ట్ వైజ్ ఈజ్ అ బిగ్ అన్న. ఓకే, సో ఈ స్క్రిప్ట్ అలాంటిది. సో he's actually a very good person with the fantasy world. So if you see the trailer meer chustene meeku telustudi, it's like a fairy tale laga untadi. So anything can happen, anything is allowed annattu. His mind is wild and free. So is the script. So what you see in the teaser is nothing. So there's a lot more in the movie, and it's such a wonderful script. And మనకి ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఉన్న ఎక్స్ట్రీమ్ డిస్టర్బింగ్ కాంటెంట్లో దిస్ ఇస్ సచ్ అ బ్రీదర్. ఇది ఒక బ్రీజ్ లాగా ఉంటుంది. ఇట్స్ సచ్ అ ఫీల్ గుడ్ మూవీ. సో ఐ పర్సనలీ లవ్ ఫెయిరీ టేల్స్ అండ్ ఐమ్ హియర్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఐ హోప్ ఎవ్రీ వన్ వుడ్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఎంటైర్ టీమ్ is so good actually. This is not a cinema team.
they're not supposed to be in cinema at all, basically. They're like the most chill people, I mean, out there. The producers or Rohit or Sridevi or anyone, Naresh Garu, it's like a family. You don't miss family. మన ఇంట్లోంచి షూటింగ్కి వస్తున్నట్టు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంటికి వెళ్తే కొంచెం స్ట్రిక్ట్ ఉంటుందేమో, ఇక్కడ అది కూడా ఉండదు. సో దాట్ సార్ట్ ఆఫ్ అ వెరీ కూల్ హెడెడ్ పీపుల్, అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. వెంకీ అన్న, థ్యాంక్ యూ అండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇప్పుడు వీర్తిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. So I guess we started this like 8 months ago, and today the teaser is out, and I'm so happy, so glad that you guys are here to see it. Especially I'd like to thank my producers and Venki. Thank you. And the whole cast. It's just an honor to be working with all of them. So yeah, that's all. I hope you guys like it. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో టీం అందరు రెడీ అయిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చేద్దాము. వెంకటేష్ గారు, రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది నా ఫస్ట్ స్టేజ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్, రోహిత్ గారు, సంతోష్ అన్న, అండ్ ఎవ్రీబడి, నరేష్ గారి నుంచి ఎవ్రీబడి. ఇదంతా ట్రైలర్లో మాట్లాడతా. లాట్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. బట్ వచ్చిన మీడియాకి, మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ గైజ్ లైక్ ద టీజర్. ఇంతే క్లీన్గా, ఇంతే నీట్గా సినిమా ఉంటుంది. ఐ హోప్ యూ విల్ కమ్ లాఫ్ అండ్ గో బ్యాక్ హోమ్ విత్ నైస్ మెమరీస్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. వాసుకి గారి నుంచి ఆల్రెడీ క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయాయి. మాకు కూడా బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీడియా రెడీగా ఉన్నారు. బట్ వీఆర్ ష్యూర్ మీరు ఏదో మ్యాజిక్ అయితే క్రియేట్ చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా అని అర్థమైపోతుంది. టీజర్ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సంతోష్ గారు టు ప్లీజ్ స్పీక్. First of all, thanks to all the media who has come here to encourage us. Thanks only. And also, I would like to thank everyone here, especially all the team, Naresh Garu, Sridevi Garu, Vaski Garu, Virti, Abhinav. So, they are always the strength of us. And mundundi nadipichar actually cheppalante, endukante as you all of know, this is our first film. So, thanks to Nara Rohitana. So, he is my brother, and he is the one actually the reason for me to standing here. And also Venki is also one of my brother, and all the very best for Venki. And Venki is going to be a very big director in the coming days with this Sundarakanda movie. Thanks once again. Thank you so much అండి. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన మన బ్యూటిఫుల్ శ్రీదేవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి మేము. సో చాలాసార్లు మనం చూస్తాము ఒక చిన్న గ్యాప్ తీసుకుని యాక్ట్రెసెస్ రావడం అనేది. కాకపోతే మళ్ళీ రోల్స్ మారిపోతూ ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా హీరోయిన్గా స్టార్ట్ చేయడం అనేది అందరికీ ఒక రియల్ ఎక్సైటింగ్ థింగ్ అనమాట. అసలు ఎలా జరిగింది ఇదంతా తెలుసుకోవాలనిపిస్తుంది శ్రీదేవి గారు. హౌ ఇట్ హ్యాపెండ్? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కలవడం అనేది. సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ క్వశ్చనే ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి, వెంకీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. యూనో అది ఫస్ట్ ఈశ్వర్లో ఆ ఫస్ట్ ఒక గ్లిమ్స్ చూసినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అది నాకు అట్లా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుందరకాండ చాలా మంచి టైటిల్. టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది. అండ్ టీజర్ చూశారు, డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక ఫ్రెష్ ఫిలిం అండి, డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్లో ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ ఇంటరాక్షన్స్లో మాట్లాడదాం. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మై కోస్టార్స్ నరేష్ గారు, వీర్తి గారు అండ్ రోహిత్ గారు, వాసుకి గారు, అభినవ్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ గౌతమ్ గారు. ఐ మీన్
ఎడిటర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా టెక్నీషియన్స్ రాలేరు. ప్రదీష్ గారు మా కెమెరామ్యాన్ డిఓపి చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి. హోల్ కలర్ ఆఫ్ ద మూవీ చాలా బాగా చేశారు. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ వెయిటింగ్. త్వరలో సాంగ్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ సాంగ్. సో మీ అందరికీ నచ్చుతుందని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. మళ్ళీ మీరు హీరోయిన్గా మా ముందుకు ఎంట్రీ ఇచ్చినందుకు అండ్ ఇట్స్ సచ్ ఎ డిలైట్ టు సీ యూ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు నరేష్ గారి మాటలు విందాము. హీరో సోదరుడు నారా రోహిత్ గారికి, డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి, నిర్మాతలు సంతోష్ గారు, రాకేష్ గారు, గౌతమ్ గారు, శ్రీదేవి అండ్ అమ్మాయి పేరు నాకు వీర్తి. ఐ ఆల్వేస్ గెట్ సచ్ అ డిఫరెంట్ నేమ్ యూ హ్యావ్. ఎస్, ఎనీవే, సుందరకాండ. No two love stories are the same. ప్రపంచంలో ఏ లవ్ స్టోరీ అన్నా రామాయణం నుంచే మొదలవుతుందండి, రాసుకోవచ్చు ఎవరైనా. పొలిటికల్ డ్రామా అంటే మహాభారతం నుంచే మొదలవుతుంది. ఇది ఫ్యాక్ట్. మీరు ఏదైనా తీసుకోండి, రోమియో జూలియట్ నుంచి. అక్కడక్కడ ప్రాంతాలు, అప్పటి కళాచారాలు, ఇప్పటి సొసైటీ బట్టి కథల్లో ఫ్లేవర్ మారుతుంటుంది అంతే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, నిజం, ఒక లవ్ స్టోరీ అనేది టూ హార్ట్స్ మధ్య జరుగుతుందండి. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం. ఒక్కటి మాటలో రాసేస్తానండి, ఇక్కడ నేను చెప్పేది వినండి, కాకపోతే నన్ను కొట్టండి. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి. నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద కూడా రాలేదు. అసలు వెంకీ ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి నీకు, నాకు అర్థం కాదు. అసలు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే కాదు కదా? ఎందుకో సిగ్గుపడుతున్నాడు. సరే, ఓకే, రైట్, ఏదైనా కానివ్వండి. నిజంగా అండి చెప్తున్నాను, ఇప్పటికీ 200 సినిమాలు అయినాయి. ఆమె చెప్పినట్టు 50 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇంతవరకు నేను ఊహించను కూడా లేదండి. అంతవరకు గ్యారంటీ. ఏదో ప్రమోషన్కి వస్తాను చెప్తున్నాను అనుకోవద్దు. ఆసమ్ అండి, ఆసమ్. సరే, మిగతా అన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను. టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి. ఎక్కువసేపు నేను మాట్లాడదలుచుకో, ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను. రజనీకాంత్ డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. ఇది ఆపోజిట్. ఈ టీజర్ని 2 సార్లు చూస్తే ఒకసారి చూసినట్టుంది, 4 సార్లు చూడాలనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్యాక్ట్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉంది ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ. నిజంగా అండి, ఈ టీజర్ నేను చెప్తున్నా, బై నైట్ ఇట్ విల్ క్రాస్ 1 million వ్యూస్. మీరు రాసుకోండి, బై టుమారో. ఇది గోరంత మాత్రమే, కొండంత ఉంది ఇంకా సినిమా. ఇందాక నేను వస్తుంటే మన మీడియా సోదరులు చెప్తున్నారు, మంచి ఫ్యామిలీ డ్రామాస్ కోసం పరితపించిపోతున్నారండి. సామాజిక వర్గంన, తర్వాత మొన్న వీరాంజనేయులు, ఇవన్నీ చాలా బాగున్నాయంటే చెప్పాను. ఇది మార్క్ చేసుకోండి సినిమా. ఇట్ ఈస్ అ ఆసమ్ లవ్ స్టోరీ బ్లెండెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, రామ్ కామ్. మీకు ఏది కావాలో అన్నీ ఉన్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామని మీరు అనుకోరండి ఖచ్చితంగా. ఇట్ ఈస్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు రాసుకోండి. ఈ రోజున మనం 1000 రూపాయలు పెట్టి థియేటర్ సినిమాకి వెళ్తున్నామంటే యూ వాంట్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఈజ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఫిల్మ్. అది నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను పనిచేశాను, మొత్తం సినిమా చూశాను. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ రోహిత్ అండి. ఎందుకో మేము కలిసి పనిచేయలేని సంవత్సరాలు, కానీ రోహిత్ తప్ప ఈ క్యారెక్టర్ నేను ఎవరు ఊహించలేను. ఒకటి 100%. రెండోది, ఈ సబ్జెక్ట్కి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డాం. రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ ఇది.
అండ్ యాజ్ అ హీరోగా థియేటర్ సెట్స్లో ఇందాక పనిచేస్తూ we had the most beautiful experience. I really want to work with Rohit more. Really, I enjoyed working. Manaspurtiga cheptanu Rohit. Wonderful, really. God bless you with a big success for this film. Then, of course, both our heroines, Sridevi and Virti. Congratulations in advance to you both. ఈ టీజర్ పెద్ద హిట్. సినిమా గురించి ఇప్పుడే చెప్పను, మీరే చూస్తారు. దెన్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ వెంకటేష్ నిమ్మలపూడి. వెంకటేష్ నిమ్మలపూడి ఎంత నిండుగా నవ్వుతాడో అంత నిండుగా ఈ కథ రాశాడు, అంత అందంగా తీశాడు. నిజంగా నన్ను ఫాదర్ ఫిగర్ అంటే అనొద్దని చెప్పాను. యంగర్ బ్రదరు ఎల్డర్ బ్రదర్ ఏదో అంతవరకు ఓకే, కానీ ప్లీజ్ కైండ్లీ. బట్ రియలీ అండి, భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటామండి. బికాస్ అంత యూత్ ఇక్కడ ఉందండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని యంగ్ ఇండస్ట్రీ ఎందుకంటామంటే, ఇవాళ భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుందండి తెలుగు సినిమా. బికాస్ 70% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ బై యంగ్ డైరెక్టర్స్ అండి. వెంకీ, యు ఆర్ అరైవింగ్ విత్ దిస్ ఫిలిం. వన్ మోర్ యంగ్ డైరెక్టర్, మనకి అద్భుతమైన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడితో మనం చూస్తామండి. అంతకన్నా ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది కాబట్టి మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను. సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు భోజనాలు పోటాపోటీగా పెట్టారండి. నిజంగా ఈ సినిమా కూడా అంతే విందు భోజనం, మీరు ఇచ్చే విందు భోజనం. ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కమిటెడ్ ఫిల్మ్ మేకర్స్ అండి. అందరూ సినిమాలు తీయాలని ఆశ ఉంటుంది, కమిట్మెంట్ ఉంది చూసారా. నాకు ఇందాక కూర్చుంటే సంతోష్ వాస్ టెల్లింగ్ మీ ఆ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా నచ్చిందని. అంతే ఎవ్రీ డీటెయిల్ అండి, ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్, ఒక్కొక్క సాంగ్ వినిపించి ఇది ఎలా ఉంది రివ్యూ తీసుకొని. నిజంగా అండి నా అదృష్టం మరొక్క హిట్ సినిమాలో నేను పనిచేయడం, మంచి యూనిట్తో పనిచేయడం. పేరు పేరున ఇంకా అందరితో నేను చాలా చెప్పాల్సి ఉంది. వాసుకి ఏదో ఒక ప్రాపర్టీ మిస్ అయింది ఇక్కడ, అది మీ సినిమాలో చూస్తారు. ఇప్పుడు నేను చెప్పను ఆ ప్రాపర్టీ ఏంటనేది, సినిమాలో అవుతుంది అక్కడ. బట్ వాసుకి నిజంగా అండి, ఆ అమ్మాయి తెలుగు సినిమా చేస్తే తెలుగు ఆడపడుచు, తమిళ సినిమా చేస్తే తమిళ ఆడపడుచు, నార్త్ ఇండియా హిందీ పాన్ ఇండియా ఆడపడుచు అండి ఆమె. పేరు పేరున ఒక్కొక్కరికి అందరు కూడా అంతే. ఎక్కువ టైం తీసుకుంటాను, లేకపోతే ఐ వుడ్ లవ్ టు టాక్ అబౌట్ లాట్స్ అబౌట్ దిస్. కంగ్రాచులేషన్స్ ఫైనలీ. చాలా మాట్లాడాల్సి ఉంది, చాలా చెప్పాల్సి ఉంది. సినిమా చెప్తుందండి, మేము ఇది నేను మనసు నుంచి మాట్లాడుతాను కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. యాక్చువల్గా నేను ఎంతసేపు మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది లవ్. అండ్ మిలియన్ క్రాస్ అవుతుంది బై నైట్. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. హార్టీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ యూనిట్. పేరు పేరునే ఉన్న వదిలేస్తుంటే హార్టీ కంగ్రాచులేషన్. సార్, టీజర్తో పాటు మీ స్పీచ్ కూడా మమ్మల్ని టీజ్ చేస్తుంది సార్. అసలు ఎన్ని చెప్పకుండా అర్థమయ్యి కాకుండా ఎన్ని చెప్పారు ఇవాళ. అమేజింగ్, దట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా నారా రోహిత్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ద ఫ్యామిలీ ఆఫ్ సుందరాకాండ, హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాట్స్. సో దిస్ ఫిలిం ఫస్ట్ నేను వెంకీ హెస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి జర్నీ చేస్తున్నాడు. రకరకాల స్క్రిప్ట్స్ వర్క్ చేసాం. బట్ ఇది ఒక పెక్యులర్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా యాక్చువల్గా ప్రతినిధి అనే సినిమా కంటే ముందు ఇదే స్టార్ట్ అవ్వాలి. బట్ ఆ సినిమా చేయడం జరిగింది. బట్ కమ్బ్యాక్ కింద డిఫరెంట్ లవ్ స్టోరీ చేయడం కోసమే ఈ స్క్రిప్ట్ లాక్ చేసాం. బట్ నెవర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు ఇట్స్ గోన్ కమ్ ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ద హోల్ టీమ్, ఈ జర్నీ హెస్ బీన్ స్పెషల్ విత్ సంతోష్, మై కజిన్, అండ్ గౌతమ్ అండ్ రాకేష్. సో బిలీవింగ్ ఇన్ ఒక సినిమాని నమ్మి ఇంతమంది కలిసి ముందుకొచ్చారు. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరినీ ఈ సినిమా కథే తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ వెంకీ ఫర్ రైటింగ్ అ బ్రిలియంట్ స్టోరీ. అండ్ సో మీరందరూ టీజర్ చూశారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దస్ లాట్స్ ఆఫ్ కంటెంట్. అండ్ ద ఆడియో కూడా లియాన్ జేమ్స్ మ్యూజిక్.
అండ్ డెఫినెట్గా మీరందరూ వినాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి పాటలు కుదిరాయి ఈ సినిమాకి. సో ఇంకా ఫ్యూచర్లో దెర్ విల్ బీ అ ట్రైలర్ లాంచ్ అండ్ అదర్ సాంగ్ లాంచెస్. సో డెఫినెట్గా యుల్ నో మచ్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ విల్ టాక్ మచ్ మోర్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద టీజర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ సినిమాల్లో మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో మాకు తెలుసు. బాణం సోలో లాగా ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. వెయిటింగ్ ఫర్ ద సాంగ్స్. సో ఆలస్యం చేయకుండా మీడియా Q&Aలోకి వెళ్ళిపోదాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఎడిటర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు కెన్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ కో ప్రొడ్యూసర్స్ కెన్ ఆల్సో హ్యావ్ యువర్ సీట్స్. చైర్స్ ప్లీజ్. లెట్స్ సీ. చైర్స్ తీసుకొచ్చేయండి కొంచెం త్వరగా. డన్. చైర్స్ వచ్చినట్టేనా? ఎస్, రిక్వెస్టింగ్ ద టీమ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సంతోష్ గారు, నారా రోహిత్ గారు, వెంకటేష్ గారు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. వాసుకి గారు, ఐ థింక్ మీరు ఇటు రావచ్చు, ఇక్కడ ఉన్నాయి. మీరు అక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడొద్దు, ఇక్కడ ఒక చైర్ ఉంది, రండి. ఓకే, సో ఎస్ లెట్స్ బిగిన్. యా, ఓకే. ఎవరికి? సార్, నారా రోహిత్ గారు, నేను వెంకట్, NTV సార్. మైక్ ఇవ్వండి సార్. హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్. మీ సినిమాలో ఏదైనా ప్రతి సినిమా ఏదో ఒక ఎఫెక్ట్ అయితే చూపిస్తుంటుంది. సొసైటీ కూడా మీరు అలా చూపించారు. సోలో కానీ లేకపోతే బాణం కానీ మొన్న వచ్చినట్టు ప్రతినిధి 2. యాక్చువల్లీ ప్రతినిధి 2 సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడింది అనిపించింది నాకైతే. మీకేమనిపించింది సార్ మీ సినిమా ఎఫెక్ట్? నాకు తెలియదండి, ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్. రిలీజ్ 2 days ముందు రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు. కాకపోతే అది కొంత బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది దాని సినిమా. అంటే 2 రోజుల్లో నేను మార్చేయగలుగుతానంటే 5 ఏళ్ళు మారుస్తూనే ఉండేవాడిని కదండి. సో అప్పటికే జనాలు మారిపోయారు. సో సో ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఏంటంటే వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి చూస్తుంటే వాళ్ళు పిఠాపురంలో ఈవెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ చేస్తారా? హిందూపురంలో చేస్తారా? ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే, లేకపోతే కుప్పంలో చేస్తారా? లేదండి, అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి, ఇంకా వీ డోంట్ థింక్ అబౌట్ దట్. బట్ డెఫినెట్గా ఏంటంటే వీ వాంట్, అంటే హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కానీ, అటు వైజాగ్ కానీ, తిరుపతి కానీ, ఎవ్రీవేర్ వీ వాంట్ ప్రమోట్ ద ఫిల్మ్. సో ఎక్కడ ఫీజిబుల్, ఆ టైంకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ చేస్తామండి. ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏజ్ ఎక్కువ చూపించడం, పెట్టడం, పెళ్ళి కాలేదు అనే గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏమి ఉండబోతుంది? పర్టికులర్గా శ్రీదేవి గారిని పెట్టారు, అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడ్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్. మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు, అలా ఆ ఫీచర్ అనుకున్నాం. తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవును శ్రీదేవి గారు షాక్ అయ్యాం మేమైతే. అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్ బాగుంది,
ఆయన సర్ప్రైజ్ అయ్యారు అంటున్నారు. చాలా బాగుంది. యాక్చువల్గా ఒరిజినల్ ఏజ్ కంటే 6 ఏళ్ళు కోసాడండి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ రోహిత్ గారు, సార్ మీరు బాణం నుంచి సోలో వరకు మన ప్రతినిధి 2 వరకు రకరకాల ఇష్యూస్ బేస్డ్ సినిమాలు చేశారు కొన్ని. యాక్చువల్గా పెళ్ళి అనేది అంతకు మించిన సమస్య చాలామంది అబ్బాయిలకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. అయితే ఈ సమస్యని టీజర్ అయి చూస్తుంటే మాకు అసలు పెళ్లి సమస్య కాదు, పెళ్ళికి మీరే సమస్య అన్నట్టు ఉంది. అది ఆ 5 రూల్స్ పెట్టడం అనేది ఏదైతే ఉందో, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ ఈ సినిమా చేసేటప్పుడు కానీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ని? ఎందుకంటే కొన్ని డిఫరెంట్గా ఉంది, మీకు ప్రీవియస్ మూవీస్ చాలా పోలుస్తుంటాయి. అవునండి, నాకు పెళ్ళి అవ్వలేదు కదా, సో నాకు త్వరగా కనెక్ట్ అయ్యాను. అదే క్యారెక్టర్ని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? సో డెఫినెట్గా ఇది చాలా ఒక పెక్యులర్ క్యారెక్టర్ అండి. పొరపాటున నిజంగా ఈ కథ లాంటిది జరిగితే మాత్రం గుండె అయిపోద్ది ఎవరికైనా. సో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. బట్ నేను ఎంజాయ్ చేశాను. తను ఫస్ట్ ఐడియా చెప్పినప్పటి నుంచి నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. సార్ శ్రీదేవి గారు మేడం 2002లో ఈశ్వర్లో సినిమాలో ఫస్ట్ టైం మిమ్మల్ని హీరోయిన్ చూసాము. మళ్ళీ దాదాపుగా 22 years. 22 years తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉందండి. ఎవరికి సంతోషంగా ఉండదు? చాలా 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 సంతోషంగా ఉంది. బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను, వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్ బ్యాక్. ఒక గ్యాప్ తర్వాత ఫిలిమ్స్లో నేను ఇది కమ్ బ్యాక్ ఇచ్చాను. సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయ్యి ఉంటుంది, మీరందరే చూసి చెప్పాలి. మేడం కమ్బ్యాక్ రావడం వేరు, హీరోయిన్గా కమ్బ్యాక్ ఇవ్వడం వేరు కదా. మీరు హీరోయిన్గా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు తెలుగులో, చెప్పాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ బేసిక్లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి, నిజంగా చెప్పాలి, ఇది ఒట్టిగా చెప్పట్లేదు. చాలా మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్షన్ టీమ్. సో ఎవ్వరు ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టే ఉండదు. చాలా కూల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తామో మా స్క్రిప్ట్ కూడా అట్లానే. సో త్రూ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అది నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. సో నాకు చాలా కొత్తగా ఉన్నింది అండ్ బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, ఇక్కడే స్క్రీన్ మీద అయితే ఫస్ట్ చూస్తుంటే మీరు అని మాత్రం మేము ఎవరూ అనుకోలేదు. సో నేనైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. చక్కనమ్మ చిక్కినా అందవే అన్నట్లు ఉన్నారు. సీరియస్లీ చాలా బాగున్నారు, అంటే అప్పటికంటే కూడా బాగున్నారు. సో అంటే మీరు బేసికల్లీ సెకండ్ ఇన్నింగ్స్లో నిజంగానే అందరూ అన్నట్లు హీరోయిన్గా రారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అదే కదా ఏం చెప్పాలి అని. నాకన్నా ఆయనకే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే. నేను ఐ టేక్ సమ్ టైమ్ అంటే కొంచెం నేను ఆలోచించి చేస్తాను అని చెప్పినప్పుడు కూడా అస్సలు వెంకీ గారు మా డైరెక్టర్ గారు అయితే వదలలేదు. డెఫినెట్గా చెయ్యాలి, మీరు చేస్తారు మ్యామ్, సూపర్గా ఉంటుంది, ఐ నెవర్ డిసప్పాయింట్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. సో ఒక ఫస్ట్ నేను మళ్ళీ సినిమాలు చేయాలి అని, యాక్చువల్లీ ఈ సినిమాని ఫస్ట్ నాకు రిలీజ్ అవుతుంది, మిగతా సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు, బట్ స్టిల్ ఫస్ట్ రిలీజ్ ఐ థింక్ ఇదే సినిమా అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నది. ఫస్ట్ టీజర్, అదే నేను చెప్పినట్టు టీజర్ చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ నైస్ టు సీ మై సెల్ఫ్ బ్యాక్. ఇది చాలా మిస్ అయ్యాను డెఫినెట్గా స్క్రీన్ మీద చూడడం అనేది. టీవీ చాలా మధ్యలో ఎప్పుడు చేస్తూ ఉన్నాను. సో గ్యాప్ అనేది నాకు అంత అనిపించలేదు, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా. సో బట్ ఫిలిం బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్స్ సంథింగ్ వెరీ నైస్. సో అది చాలా హ్యాపీగా ఉన్నింది అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పాలండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. రోహిత్ గారు, నరేష్ గారు చెప్పండి సార్. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్. అవును సార్. మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? True. No two stories are the same. Okay. No two love stories are the same. But ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే, చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరిని, మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం. అందరికీ స్టోరీస్ ఉండవు కదా. ఇది అందరికీ స్టోరీస్ ఉండకపోవచ్చు కదా. స్టోరీస్ అందరికి ఉంటాయండి, చెప్పుకోరు. స్టోరీ ఉండొచ్చు, స్టోరీస్ ఉండకపోవచ్చు. నేను చెప్పుకుంటాను అంతే. ఎనీవే, సో నిజంగా అండి
నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్, బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి, మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ భారతదేశంలో వరకు ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఒక ఆలోచనలో ఇమాజినేషన్లో పుట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇది మాత్రం టోటలీ డిఫరెంట్. రోహిత్ గారు, వెంకీ గారు సార్, ఇందాక నుంచి కొస అందరూ కూడా ఏదో ఒక చాలా గుట్టుగా పెట్టి ఉంచుతున్నారు. ఏంటో ఇదేదో ప్రపంచంలో చూడండి, ఇండియాలో చూడండి, ఇంతవరకు వెండి తెర చూడండి అంటున్నారు. అదేమన్నా కొద్దిగా నన్ను హింట్ ఇవ్వగలరా? సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఆయన్ని. అంతే అంటారా? కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ చేయడానికి. కరెక్ట్గా 1 గంట సేపు ఇంటర్వ్యూ అభివృద్ధి. రోహిత్ గారు, రోహిత్ గారు ఇక్కడ. రోహిత్ గారు, అయితే నాది ఒక క్వశ్చన్. యాక్చువల్లీ మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు మూవీస్లో కానీ బయట కానీ, స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు. ఎట్లా సెట్ అయింది మీకు? అది చూస్తే చెప్పగలుగుతారండి, అంతే పరిస్థితి అది. అది వైల్డ్ అంటే దానికి ఐ కెన్ నాట్ డిఫైన్. వన్స్ యూ సీ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్. సో టీజర్లో 5 క్వాలిటీస్ అన్నారు కాబట్టి పర్సనల్ లైఫ్లో కూడా అవే 5 క్వాలిటీసా ఏంటి అసలు? ఇది కామెడీనా లేదంటే? అంటే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఒక ప్రీ అజంప్షన్ ఉంటుంది కదండి. సో డెఫినెట్గా హౌ యువర్ లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది. బట్ ఈడు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అంతే. రోహిత్ గారు, అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. 8 నెలల ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. రోహిత్ గారు, రోహిత్ గారు, రోహిత్ గారు, హలో సార్. అవైరు సార్? ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, రోహిత్ గారు అంటే కనుక కూల్, ఫన్, ఎమోషన్ ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు. సోలో దగ్గర నుంచి జో అచ్యుతానంద్ వరకు. మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది? అంటే మైండ్ సెట్ అండి. అంటే ఇప్పుడు సమ్మర్లోనే ఏసీలు అమ్ముతారండి, వింటర్లో సేల్ ఉంటుంది. అవును. సో పొలిటికల్ సీజన్ కాబట్టి ఆ టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే. అంటే దానికి పెద్ద క్యాలిక్యులేషన్లు అన్ని. యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసామండి. ఓకే. ప్రీ వర్క్ కానీ వి టుక్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్, ఎవ్రీథింగ్. ఆ సినిమాకి ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్. మీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ శౌర్య, మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జో అచ్యుతానంద్ లాంటి సినిమా ఉండబోతుందా? అవసరాల గారిని అడుగుతానండి, రాస్తారేమో అని సీక్వెల్. అవసరాల గారిని అడుగుతాను, దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో. దానికి కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం. డెఫినెట్గా అండి, శౌర్యతో, విష్ణుతో ఎనీ డే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవిలో చూసే అవకాశం ఉందా? మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి? ప్రస్తుతానికి అయితే ఇవి చేస్తున్నానండి, ఇవి చేయనివ్వండి ఫస్ట్. ఇది ఈ ట్రాక్ వేరు, ఆ ట్రాక్ వేరు కదా. సో లెట్స్ సీ అండ్ దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ టైమ్. 29కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైం పర్మిట్స్. 29కి ప్రిపేర్ అవుతున్నారు? మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 5 ఏళ్ళు ఉందండి. కాదు, ముందు ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక గండం గడుస్తుంది. సినిమా మీకు నచ్చి ఫౌండేషన్ ఇవ్వాలి కదా సార్. ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి, మనం వెళ్ళడమే లేట్. ముందు ఇక్కడ 29కి బిల్డింగ్ కట్టేయండి. సో ముందు ఈ సినిమా బాగుండాలి సార్. శ్రీదేవి గారు, హాయ్ అండి. హియర్ I am Babita from Big TV. A big appreciation and a very big congratulations first of all for the coming back to the movies. So అయితే ఈ సినిమా ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పారా, లేకపోతే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీరు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ ది స్టోరీ? అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు, అది ఎవరైనా అంతే చెప్తారు కదా. అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసుండరు, అది ఇంపాసిబుల్. బట్ దీన్ని నా ముందు వేరెవరినో అడిగారో నాకు తెలీదు. గుడ్ క్వశ్చన్ అండి, ఫస్ట్ ఆయన్ని అడగాలి. ఇంకెవరెవరిని అప్రోచ్ చేసి దాని తర్వాత వచ్చారు అంటే మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఐ ఆస్క్ టు ప్లీజ్ అది కొంచెం అడగండి ఆయనని. బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి, బికాజ్ ఆ క్యారెక్టర్ అట్లాంటిది. అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇట్ ఈస్ అ న్యూ డైమెన్షన్, నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ లైక్డ్. వెంకీ డైరెక్టర్ గారు ఎట్లా అంటే హీస్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఐమ్ షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది. ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు,
దట్ వాజ్ ఐ మీన్ విస్ వెరీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్కరోజు కూడా హీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా, బట్ అట్లా ఏమీ లేదు. చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా హీ హ్యాడ్ ఇస్ క్లారిటీ. అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన, లేకపోతే కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో 100% ఐ వాజ్ కాన్ఫిడెంట్ నన్ను బాగా చూపిస్తారు అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. హాయ్, సారీ, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. నాకైతే టీజర్లో చాలా రోహిత్ గారిని ఇంకా శ్రీదేవి మ్యామ్ గారి పేరింగ్ బాగా నచ్చింది. అండ్ ఎందుకంటే అది చాలా ఏజ్ అప్రోప్రియేట్. యూజువల్గా హీరోస్ 35 కంటే అబవ్ ఉంటే 20sలో ఉన్న హీరోయిన్స్తో పేర్ చేస్తారు, హీరోయిన్ 35 అబవ్ ఉంటే 50sలో ఉన్న హీరోస్తో పేర్ చేస్తారు. కానీ ఇక్కడ దేర్ ఏజెస్ ఆర్ వెరీ క్లోజ్. అండ్ రియల్ లైఫ్లో కూడా మోస్ట్లీ అలానే ఉంటుంది, అంత పెద్ద ఏజ్ గ్యాప్స్ ఎక్కువగా ఉండవు. So where did that come from? How conscious was it? How much can you share about this right now? It is very conscious. Basically, casting pratidi, it was done with the script. Script lo character ela unte dan batte chesa, including the age. Meer cheppina age idi kuda, it is according to the script. There is nothing wantedly put ante wanted ga chesindi em ledu. Ala comeback ani nenu em anukoledu, but it naturally happened and it happened well. It happened good. థ్యాంక్ యూ. నరేష్ గారు హాయ్. ఈ మధ్య మిమ్మల్ని ఫిల్మ్స్లో అంటే సుందరానికి, ఇప్పుడు వీరాంజనేయ విహారయాత్ర, సామాజవర్గంన, యువర్ లైక్ క్వర్కీ డాడ్. అండ్ అది ఎందుకు ఆడియన్స్, ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ ఇస్ రిమెంబరింగ్ దోస్ రోల్స్ సో వెల్, ఎందుకంటే మీ రియల్ లైఫ్ పర్సనాలిటీతో ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది. నాట్ లైక్ మ్యాచ్ అవుతుందని కాదు, బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వర్కీనెస్ ఇస్ కామన్. సో I'm basically quirky. That's why I'm able to do so many roles. Of course, different shades పడుతున్నాయి. వెరీ సీరియస్ రోల్స్ పడుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి రోల్స్, డిఫరెంట్ క్వర్కీ డాడ్స్ పడుతున్నాయి. నిజంగా దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ వెంకీ నిమ్మలపూడి. నా మీద నమ్మకం, ఇతను చేస్తాడు. ఆ టైటిల్ నవరసరాయ అంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మొన్న ఒక డైరెక్టర్ని అడిగాను, మొత్తం చెప్పిన తర్వాత రెండోసారి కలిసి ఈ పాత్ర నేను మొయ్యగలుగుతానని మీరు అనుకుంటున్నారా అని. అంటే ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా కౌంట్. సో ఈ సినిమా కూడా ఫస్ట్ సినిమా లాగానే చూశాను ఫస్ట్ రోజు. తర్వాత యాజ్ టైమ్ వెంట్ వి ఎంజాయ్డ్. ఖచ్చితంగా ఎనీవే నాకు ఒక పర్టికులర్ జానర్ ఇష్టం లేదు, అన్ని జానర్స్ని యాక్సెప్ట్ చేస్తాను, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తాను. ఆల్ మై థింగ్ ఐఎమ్ హ్యాపీ టు బీ ద డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. But it's so nice to see you on father roles, sir. Like, థ్యాంక్ యూ. రోహిత్ గారు సన్ రోల్ ఇచ్చిన చేస్తాను, రావాలి అంతే. నారా రోహిత్ గారు హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. చాలా ప్లెజెంట్గా ఉంది టీజర్. Thanks. కంగ్రాట్స్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు 5 years నుంచి డైరెక్టర్ గారితో ట్రావెల్ చేస్తున్నా అన్నారు. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇందులో ఇంక్లూడ్ చేశారా సీన్స్? మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంది ఈ కథ డెవలప్ అయ్యేటప్పుడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేవు కానీ, బట్ సెన్సిబిలిటీస్ అలైన్ అయ్యాయి. బేసిక్గా కొన్ని క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి కదా, సో అవి ఆడు కొన్ని రాసుకున్నాడు దాంతో. సో ఐ వాజ్ ఓకే. అంటే ఐ డోంట్, నేను బాణం అనే సినిమా నేను 24 అప్పుడు నేను చేశాను. ఇట్ ఇస్ అబౌవ్ మై ఏజ్ యాక్చువల్లీ. బట్ వెన్ ఈ సెట్ దిస్ ఐ వాజ్ ఓకే. ఇలా హెయిర్కి రంగు వేసుకోవాలి, ఓపెనింగ్ షాట్ అదే అండి మీద అన్నాడు. ఓకే ఫైన్, మామూలుగా కూడా వేసుకుంటున్నాం కదా, పర్లేదు అనుకున్నాను. అంటే కొంతమంది హీరోలు అనేటప్పటికి ఆ ఏజ్ని బయట పెట్టరు కదా, దాచుకుంటారు కదా, మీరు ఓపెన్గా. కాదండి, వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెంకటేష్ గారు అందులో తక్కువ వేస్తారంట కొంచెం వికీపీడియా. నాకు ఎక్కువ వేస్తారండి ఎవడో. వెంకీ గారు హియర్ అండి. చాలా బాగుందండి టీజర్, చాలా బాగుంది చూస్తుంది. నాకు అంటే సుందరాకాండ్ అంటే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటని అడుగుతుంది. ఎందుకంటే 92లో రాఘవేంద్ర గారు చేశారు, 2008లో బాపు గారు చేశారు. ఆ రెండు కథలను మార్చి మీ కథలో బాగుందని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు, చాలా బాగుంది. మాకంటే టీజర్ వరకే తెలుసు. టైటిల్ ఎందుకు సుందరాకాండ్ పెట్టవలసి వచ్చింది? ఇందులో మీరు ఎసెన్స్ ఏం యాడ్ చేశారు? అంటే
చెప్పగలంటే చెప్పండి, నరేష్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పండి. లేదండి, బేసిక్గా టైటిల్ పెట్టడానికైతే ఒక పర్పస్ ఉంది, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా కూడా సుందరాకాండ అనేది ఇట్స్ మోర్ అబౌట్ ఎఫర్ట్స్. అంటే అందులో పెద్ద విధ్వంసం ఉంటుంది, మా దాంట్లో అంతేం ఉండదు. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే అంత వైలెన్స్లో కూడా దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎఫర్ట్. హనుమంతుడు చేసిన బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరాకాండ. సో ఎలా మా సిద్ధార్థ్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరాకాండ. సో ఇద్దరు లెజెండ్స్ చేశారు, రాఘవేంద్ర గారు, బాబు గారు. వాళ్ళ పక్కన వెంకీ కూడా జాయిన్ అవుతాడా? హోప్. ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఘంటాపదంగా చెప్తున్నాను. ఒక్కొక్క సుందరాకాండకి ఒక విలువ ఉంది. ఈ సుందరాకాండ ఈ డిఫరెంట్ థాట్ని అంత అందంగా చెప్పడమే సుందరాకాండ అండి. యూ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆఫ్టర్ యూ సీ ద ఫిల్మ్. అంతకంటే సంతోష్ గారు సార్ ఇవ్వండి. సంతోష్ గారు సార్, రోహిత్ గారితో సినిమా తీయడం కోసం సబ్జెక్ట్ వెతికితే ఇది దొరికిందా, లేకపోతే సబ్జెక్ట్ దొరికాక దీనికి రోహిత్ గారు సూట్ అవుతారు అనుకున్నారా? ఎందుకంటే మీకు రోహిత్ గారితో బంధుత్వం ఉంది కాబట్టి. రెండు కాదండి, బేసికల్గా ఐ మీన్ యాజ్ యూ నో దట్ నేను అన్నయ్య కజిన్. సో వెంకీ కూడా లైక్ నాకు 5 years నుంచి తెలుసు. సో స్టోరీ డిస్కషన్స్లో చాలా ఉన్నాయి స్టోరీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో దీనికి మంచి కమర్షియాలిటీస్ ఉన్నాయి అండ్ ప్రాపర్ సినిమా ఇది. ఐ మీన్ ప్రాపర్ లవ్ స్టోరీ అండ్ మంచి ఎంటర్టైనర్ ఇది. సో ఐ థింక్ దీస్ ఆర్ రైట్ మూవీ అనిపించింది. సో రోహిత్ అన్న కూడా వెన్ హీ డిసైడెడ్ దట్ హీ వాంట్స్ టు డూ ఏ కమ్ బ్యాక్ విత్ దిస్ ఫిలిం, నేను ఓకే ఐ థింక్ ఐ షుడ్ బీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అని చెప్పి దెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. యా, ఒకవేళ రోహిత్ గారు కనుక ఇప్పుడు రెడీ కాను అంటే కనుక ఏం చేసేవారు ఈ సబ్జెక్ట్ని? కాదండి, ఈజ్ పార్ట్ ఆఫ్ సినిమా. హీ హాజ్ అ థియేటర్. ఓకే, పుట్టపర్తిలో ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. చిన్నప్పటి నుంచి సినిమాలోనే పెరిగాడు. సో అండ్ ఈ కథ అప్పటి నుంచి హీస్ బీన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 5 years, లాస్ట్ 10 years నుంచి. బట్ ఏంటంటే హీ వాంటెడ్ టు డూ దిస్ ఫిలిం. ఐడియా నచ్చి అప్పటికే ఏంటంటే మీ ఇద్దరం ఫిక్స్ అయిపోయాం సినిమా చేద్దాం. తను జాయిన్ అయ్యాడు. సో మీ ఇద్దరి దగ్గర ఆయన జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. రోహిత్ గారు అవర్ యూ అండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే 6 years ఎందుకని గ్యాప్ తీసుకున్నారు? అంటే మీకు సరైన కథలు రాలేదా, లేకపోతే మీరు చేయకూడదు అనుకున్నారా, బ్రేక్ తీసుకోవాలనుకున్నారా? ఎందుకని చేయలేదు? అంటే ఇప్పుడు ఆమె అడిగినట్టు అది కోఇన్సిడెన్సా? నో, కోఇన్సిడెన్సే అండి. అంటే ఇప్పుడు 2017-18లో నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదండి. ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ నాకు నచ్చనివి వాడతా ఏమో అని చెప్పి చేయడం మొదలెట్టాను. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ ఏంటంటే తెలియకుండా ఒక లూప్లో పడిపోయాను. సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా. బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే అండి. ఓకే, శ్రీదేవి గారు, ఇప్పుడు థియేటర్స్కి కూడా జనాలు రావట్లేదని అంటున్నారు కదండి. అంటే ఎట్లా తీసుకుంటారు? కొంచెం చిన్న సినిమాలకి రావట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు అలా అనేది ఏం లేదండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీలో. యు నేమ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్, ఆల్ కంటే ఏంటంటే 3-2 ఇస్ బిగ్గెస్ట్ బిజినెస్. అంటే కంటెంట్ మీద నమ్మకం. సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సో తెలుగులో మీరు సామాజవర్గం నా సినిమా తీసుకోండి, అలా ఎన్నో సినిమాలు, బేబీ, ఎవ్రీథింగ్. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారండి. సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదండి, బాగుందా బాగాలేదా అంతే. అంటే ఓటీటీ ఇంపాక్ట్ ఉందంటారా? ఓటీటీలో సినిమా వస్తుందండి 3 వారాల తర్వాత. అలా అని చెప్పి ఈరోజు చూడకుండా ఉండలేం కదా. వ్యక్తి గారు, నేను ఇందాక అదే చెప్పానండి, మంచి సినిమా తీయడం వేరే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరే. అగైన్ ఐమ్ కోటింగ్ సమాజ వర్గంలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. చిన్న సినిమా అన్నారు కాబట్టి సినిమాకి చిన్న పెద్ద లేదు ఇందాక రోజు చెప్పినట్టు. ఈ సినిమా ఇక్కడ ఐఎమ్ మార్కింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి అని చెప్తున్నాను అంతే. శ్రీదేవి గారు మేము ఆల్రెడీ స్క్రీన్ మీద శ్రీదేవి గారిని మిస్ అవుతున్నాం. మీరు ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. అంటే మీరు కనిపించిన ప్రతిసారి ఒక చరిష్మా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అంటే మీరు కంటిన్యూ చేస్తారు తెలుగు ఇండస్ట్రీలో ఇక మీదట ఎట్లా? అఫ్ కోర్స్ అండి, చేస్తాను. డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. అంటే నేను చెప్పినట్టు గ్యాప్ వచ్చింది ఈ సినిమాలో, కానీ ఐ వాజ్ ఆల్వేస్ పార్ట్. కానీ అది నాకు అనిపించలేదు ఎప్పుడు, బికాస్ మొత్తం ఫ్యామిలీయే ఇండస్ట్రీయే కదా. సో సినిమాలోనే ఉన్నట్టే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండింది. వెళ్ళానని ఆ కాన్సెప్ట్ అనేది లేదు నాకు. బట్ మళ్ళీ ఈ బిగ్ స్క్రీన్లో మళ్ళీ ఫిల్మ్స్ చేసేది చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేయాలని ఉంది. సో 100%. రోహిత్ గారు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అబ్బాయిలు చాలా తికమక పడుతూ ఉంటారు.
మీరు అలాంటి పాత్ర చేశారు. ఆ పాత్ర చేసినప్పుడు మీకు ఎలాంటి అరే రియల్ లైఫ్లో ఇలా కూడా ఫేస్ చేస్తారా ఈ ఏజ్లో ఉన్న అబ్బాయిలు, అట్లా ఏమైనా మీకు ఉందా? లేదు, డెఫినెట్గా అండి. ఈ సినిమా చూసి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నాడైతే కంగారు పడతాడు. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది. సో మీరు అలాగే కంగారు పడుతున్నట్టు. రోహిత్ గారు, డైరెక్టర్ గారు, ప్రతినిధి 2 హిట్ అయింది కాబట్టి ప్రతినిధి 3 ఏమైనా చేసే అవకాశం ఉందా? 3 ఎక్కడ హిట్ అయిందండి బాబు, నాకు తెలియదు. హిట్ కాలేదా? మంచి ఇంపాక్ట్ అయింది కదా. కాదు, నిజంగా సినిమా వచ్చిందని తెలుసో తెలియదో కూడా తెలియదండి. మీరు అన్నిసార్లు అడిగేసరికి ఓరే వచ్చిందా సినిమా అనుకుంటున్నారు. అయ్యో, డైరెక్టర్ గారు గ్రేట్ అండి. శ్రీదేవి మూవీ గారు అవ్వలేదు అని కూడా చెప్పుకోవడం హీరోగా అయితే గ్రేట్ అనిపిస్తుంది. కాదండి, నేను Seriously, చెప్పకపోయి మీరు చెప్పింది నిజమే. కాదండి, నేను చెప్పకపోయినా అదే రాస్తారు కదండి. ఆడలేదు, ఇప్పుడు లాస్ట్ సినిమా ఆడలేదనే రాస్తారు. విర్తి గారు, శ్రీదేవి గారు, pass the mic to Virti. శ్రీదేవి గారు. Virti garu, one second please. So hi, myself Hema Malini here. So welcome to Tollywood industry and మీ screen presence చాలా బాగుంది. And how is working with hero garu and script మీ దగ్గరికి ఎలా వచ్చింది? Thank you so much for your question. And yeah, this is like, it's a great start, I would say. The story, I mean, I shot it and I felt like, oh my God, this is so amazing. Like, especially Venki. It's fairy tale, I would say. And it's an honor to be working with such great actors. Like, I have seen them on screen, okay, like, especially. And like, I feel like it makes you a lot of like, it makes you nervous as well. And like, they help you out and you learn a lot. And I think they are all so down to earth. Like, you might see them as like big stars, but trust me, they are so kind, so humble. And yeah, it was a great What you like experience. most working with Rohit garu? Oh, he's so calm, he's so cool. He's just like sitting by himself, not talking to anyone. It's okay. But when he's with, what do you say, his gang, he's like laughing and joking around. Yeah. వాసుకి గారు అంటే ఇందాక మీరు స్పీచ్ స్టార్ట్ చేయక ముందు నుంచే యూ హ్యావ్ ఎ స్పెషల్ బాండ్ విత్ డైరెక్టర్ గారు. అండ్ అంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా మీరు వెనకాల జోకులు వేసుకుంటూ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ స్పెషల్ బాండ్. ఏంటి అదంతా? మైక్ లేదు కదండి, అందుకే యు ఆర్ టీజింగ్ హిమ్ మోర్. Yeah, yes, I'm actually, I'm very, I would say professional relationship kakunta. Personally, I am really connected to the director and the producer and the entire cast and crew team because that's what they offered me. What you get is what you give, kada. So this particular unit was like a family. That's how, because oka family function lo you're not going to calculate and talk, kada. Ikkada alage anduke when Venki was like talking, though Venki is much younger to me, Venki annani, anduke I was just dragging him. But all said and done, this is such a wonderful experience for me. I mean, like, I would say I'm lucky to be a part of this team. You know, would be the producer Rohit garu or Sridevi garu, whatever. I mean, like Virti and everyone, Naresh garu is like we've already done earlier, and it's like become a family now. యాక్చువల్లీ ఆఫ్టర్ 90s తర్వాత మీరు చూస్ చేసుకునే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్ వేర్ కనెక్టింగ్ సార్ అన్నట్టు. తెలుగు యాక్ట్ చేస్తే తెలుగు ఆడబడుచు, తమిళ యాక్ట్ చేస్తే తమిళ ఆడబడుచు, పాన్ ఇండియా ఆడబడుచు అని ఒక టైటిల్ ఇచ్చారు మీకు. హౌ ఇస్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ? It's actually going to stick to me anukuntanu. I'm actually feeling so happy about it. Like how Sridevi said, like when you come back, you get the same kind of a positive response and you have a lot of respect and you have a great welcome ante. I'm blessed, I would say. It's like it's God's grace and I'm so blessed to be here on this stage with the team. Sridevi. Venki garu. Hi. Sridevi. Hi. Sridevi. Complete. Sridevi. సారీ, నేను మాట్లాడేసి ఇస్తాను. డైరెక్టర్ మీకు కాల్ చేసి మీరు లీడ్ యాక్టర్స్ అనగానే మీరు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా, లేదా రాంగ్ నెంబర్కి ఫోన్ చేశాడేమో అనుకున్నారా? ఏంటండి ఇది, రాంగ్ నెంబర్కి ఎందుకు చేస్తారండి? అంటే మీరు ఆఫ్టర్ లాంగ్ టైం కదా, మీరు లాంగ్ టైం కమ్బ్యాక్ కదా, చాలా 5-6 years అయింది కదా. ఇంకా ఎక్కువనే అయింది కదా, సినిమా అందుకని. చేసి. బట్
యాక్చువల్లీ అడిగినప్పుడు నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయిపోయాను. మళ్ళీ స్టార్ట్ చేసేసాను యాక్టింగ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ మీరు అన్నట్టు. బట్ అడిగినప్పుడు నేను షాక్ ఏం అవ్వలేదు. మీరెందుకంటే ఇప్పుడు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. బట్ షాక్ అనేది చెప్పలేను కానీ బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సో చాలా ఇంట్రెస్ట్తో పర్సనల్గా చాలా హ్యాపీగా చేశాను ఈ సినిమా. సో అండ్ ద వే నేను చెప్పినట్టు ఆయన పోర్ట్రే చేసిన ఫోన్లో చెప్పినప్పుడు జిస్ట్ కానీ ఫుల్ నరేషన్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాలో ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే అంత డీటెయిల్ కేర్ తీసుకున్నారు ప్రతి నా ఒక్క క్యారెక్టర్ గురించి కాదు, ఆయన అంత యూనో అది ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిలిం ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్. అభినవ్ గారు ఈశ్వర్ సినిమా అంటే ప్రభాస్ గారి ఫస్ట్ హీరోయిన్ మీరే. అవునండి. ఇప్పుడు ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా స్టార్, మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు ఏంటి? ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? రెండు. ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్, అందరూ పిలిచేదే. ఇప్పుడు కాదు, ఫస్ట్ ఫిలిం నుంచే. సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు, కొంచెం కూడా మారలేదు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది. ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్. అది ఒక మంచి సినిమా ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో డెఫినెట్గా చేయాలని. మళ్ళీ ఈశ్వర్ రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దానికి టు సీ ఈశ్వర్ అగైన్ ఆన్ స్క్రీన్. అభినవ్ గారు మాకే క్వశ్చన్ లేదు సార్, రిక్వెస్ట్ ఉంది. చెప్పండి. మీ కామెడీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వీళ్ళని ఎక్కువ సినిమాలు చేయండి అని మా కోరిక. షూర్, తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మీరు చాలా రేర్గా చేస్తుంటారు, చేసిన పాత్రలు క్లిక్ అవుతుంటాయి. రేర్ ఏం లేదు. షూర్, నో, వై నాట్, నో, ఐ విల్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. మీ కమల్ హాసన్ అన్నది మాత్రం అది థ్యాంక్ యూ. సోషల్ మీడియా ట్రెండింగ్, అది అప్పటికి ఎవర్ ట్రెండింగ్ అది. థ్యాంక్ యూ. సో మీరు కొంచెం ఎక్కువ సినిమాలు చేయండి, అదే మా రిక్వెస్ట్. చేస్తా. సార్ నా దగ్గర క్వశ్చన్ ఉందండి అభినవ్ కమల్ హాసన్ గారు. చెప్పండి. వెంకీ గారు మీకు స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్గా చేయమంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ మీరే చేస్తానని చెప్పి వెంకీ గారిని చాలాసేపు ఇచ్చేసారంట కదా, దాని గురించి ఏం చెప్తారా? నేను యాక్చువల్లీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నా అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేద్దాం అనుకున్నా. ఐ థాట్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్లాంటి షేడ్ ఒకసారి బాగుంటుంది కదా అని అట్లా కూడా చేద్దాం అనుకున్నా. సార్ డైరెక్టర్ గారు చెప్పండి. యాక్చువల్గా ఇంతకుముందు నరేష్ గారు చెప్పినట్టు చాలామంది మీ టీం అంతా చెప్పినట్టు ఏంటంటే వైల్డ్ స్టోరీ అని చెప్తున్నారు కదా, అలాంటి వైల్డ్ స్టోరీ మామూలు రావాలంటే బయటకు రావాలంటే కొంచెం కష్టం. మీరు ఎంతమందికి చెప్పిన తర్వాత ఇవాళ రేపు కూడా కష్టమా? ఈ వైల్డ్ అన్న వర్డ్ నేనే ఫస్ట్ యూస్ చేశానండి, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇట్స్ జస్ట్ అ వైల్డ్ ఇమాజినేషన్, వైల్డ్ స్టోరీ కాదు. ఇమాజినేషన్ ఇస్ వైల్డ్. ఇది వేరెక్కడో వెళ్ళిపోతున్నట్టుంది. హాయ్ రోహిత్, this question is for you. One second. Please let me finish first. Please. Actually, Vasuki garu, Abhinav garu, they have a great sense of humor personally. So మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడే వాసుకి గారు అభినవ్ గారు అని అనుకున్నారా? That's what I just want to know. బేసిక్గా ఏమోండి, నేను స్టోరీ ఎప్పుడు ఎవరిని అనుకుని రాయను. ఐ జస్ట్ రైట్ ద స్టోరీ అండ్ దెన్ వాళ్ళకి ఎవరు సూట్ అవుతారు అనుకున్నాను. అండ్ లక్కీలీ ఐ ఫౌండ్ దీస్ పీపుల్ అంతే. సో ఎవరిని అనుకుని అయితే స్టోరీ రాయలేదండి. వెంకటేష్ గారు, ఒక్క రోహిత్ గారిని తప్ప. ఎందుకంటే ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ సిన్స్ 5 years. సో ఆయన క్యారెక్టర్ ట్రేట్స్ కూడా ఉంటాయి సినిమాలో పక్క. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు. హాయ్ బ్రో. అండ్ టైటిల్ గ్లిమ్స్లో అప్పుడు యూ హ్యావ్ షోన్ సమ్ మూవీస్ ఇమేజెస్ లైక్ మురారి, ఖుషి అండ్ ఏమై చేసావే గీతాంజలి. అక్కడ అందరికీ ఒకటే ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఓన్లీ 1 woman. ఇక్కడ యు ఆర్ యూజింగ్ 2 women. వాట్స్ ద స్టోరీ ఇన్ ఇట్? అంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి టీజర్ లాంచ్ చేసి ఇలా ఇద్దరిని చూపిస్తున్నారా లేకపోతే ఏంటి? యాక్చువల్గా క్యాప్షన్ దానికే పెట్టాడు, నో 2 love stories ఆర్ ద సేమ్ అని. అంటే టైటిల్లో ఏమో మొత్తం ప్యూర్ లవ్ స్టోరీస్ విత్ 1 woman అని చూపించారు కాబట్టి. బట్ అందుకే బేసిక్గా ఏంటంటే మాకు సోలోలో నారా రోహిత్ గారు గుర్తొచ్చారేమో అనుకున్నాము. బట్ హియర్ కంప్లీట్లీ లేదు. బేసిక్గా దెర్ ఆర్ ఆల్వేస్ లవ్ స్టోరీస్. నేనైతే నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే వన్ సైడెడ్ అనుకో, బట్ స్టిల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దెర్ ఇస్ నెవర్ వన్ లవ్ స్టోరీ ఫర్ ఎనీబడి అని నేను అనుకుంటున్నా. అండ్ నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమించలేవు, నువ్వు ప్రేమించినట్టు వేరే వాళ్ళు ప్రేమించలేరు. సో బేసిక్గా నో 2 love stories ఆర్ ద సేమ్. ఎందుకు అంటే మా సిద్ధార్థ్ ప్రేమించినట్టు ఇంకో క్యారెక్టర్ ప్రేమించలేదు. సో దట్స్ వై ఇట్ ఇస్ నో 2 love stories ఆర్ సేమ్. బికాస్
అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒక హీరోయిన్, అలా నేను ఆలోచించలేదు బ్రో. ఆ మురారి ఇవన్నీ ఎందుకు చూపించామంటే దే ఈజీలీ కనెక్ట్ టు ద ఆడియన్స్. బేసిక్గా అలాంటి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా అర్థమైపోతుంది కదా అందులో ఎలా లవ్ చేసుకున్నారు ఏంటి అని. సో దానివల్ల ఐ టుక్ ద రిఫరెన్స్. కానీ ఒక్క అమ్మాయి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అదేం లేదు bro. Sridevi garu. Rohit, hi. Here. One last Hi question, అండి, please. I'm Anjali from TFPC. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ అయితే చాలా బాగుంది అండ్ you అండి. కమ్ బ్యాక్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీరు మాకు చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ పక్కాగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అన్న, ఒక సిస్టర్ ఉండాలన్నా, ఇలాంటి అమ్మాయి ఉండాలన్న క్యారెక్టర్లో కనిపించారు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మిమ్మల్ని మేము నెగటివ్ క్యారెక్టర్స్ కానీ యాంటోగనిస్ట్ క్యారెక్టర్స్లో కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వై నాట్ అండి, బాగుంటుందేమో. యాక్చువల్లీ చాలామంది అంటారు అది సూట్ అవ్వదు నా ఫేస్కి. చాలా ఇన్ఫ్యాక్ట్ ఈశ్వర్ టైం నిన్నే ఇష్టపడ్డాను అంటే చాలామంది వచ్చి చెప్తారు మీరు ఏడిస్తే చాలా బాగున్నారండి అని. ఇదేంటంటే నేను ఏడిస్తే మీకు బాగుందా అని అనిపించేది. బట్ అది అట్లా ఆ ఫేస్ ఆ క్యారెక్టర్స్ కానీ అట్లా చేసింది. బట్ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ మనం అన్ని షేడ్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేయాలని ఉంది. అండ్ నాకు ఒక మంచి డైరెక్టర్ అట్లాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర నుంచి అట్లా డిఫరెంట్ రోల్ ఉంటే ఐ వుడ్ లవ్ టు ట్రై అండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో రీసెంట్ టైంలో చాలామంది యంగ్ హీరోస్ కూడా వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ కమ్బ్యాక్ యాజ్ హీరోయిన్గా ఇస్తున్నారు కాబట్టి ఈ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న హీరోస్లో ఎవరికి హీరోయిన్గా చేయాలని ఉంది? నారా రోహిత్ గారి పేరు అయితే చెప్పకూడదు, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి. ఇది బాగుంది కదా, ఇలా కూర్చుని ఎవరిని హీరోగా సెలెక్ట్ చేద్దాం అని నేను అదైతే బాగుంది కానీ ప్రాక్టికల్గా అది కాదు. ఫేవరెట్ వన్ చెప్పండి పోనీ లేటెస్ట్ ట్రెండ్. అట్లా ఫేవరెట్ ఒక్కరని కాదండి, ఒక్కొక్క సినిమా ఇప్పుడు ఎలా అంటే ఫిలిం ఇస్ ద హీరో ఆఫ్ ద ఇప్పుడు ఉన్న ట్రెండ్ అండి. ఫిలిం ఇస్ ద హీరో. సో హీరో కోసం మనం ఫిలిం చూడడం కన్నా ఆ మూవీలో వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు, ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. సో డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. సో డెఫినెట్గా అందరూ ఇన్ ట్రెండ్ కాదు, పాత హీరోస్ అని కాదు, అట్లా కాదు, మంచి సినిమాలు చేయాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. అభినవ్ గారు. ఓకే డన్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ హీరోయిన్ అయినా ఏ యాక్టర్కైనా ఆర్టిస్ట్కైనా వెరీ స్పెషల్. సో ప్రభాస్ గారితో ఫస్ట్ మూవీ మీది కాబట్టి ఆయనది చాలా మూవీస్ వచ్చాయి. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఈ సినిమా నేను ప్రభాస్తో చేస్తే బాగుండిదే అని అనుకున్న మూవీ ఏదైనా ఉందా? అంటే డెఫినెట్గా నా ఫేవరెట్ ఈశ్వరే అండి. అది ఒప్పుకోను, ఇంకే సినిమా చెప్పలేను. ఈశ్వరే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అంటారు కదా, ఇద్దరికి అది ఫస్ట్ సినిమా. సో దట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. అండ్ హీస్ ప్లేడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అభినవ్ గారు. వన్ లాస్ట్ క్వశ్చన్ అదే. అయితే యాక్చువల్లీ మీ ఈ టీజర్లో చూస్తే మీ షేడ్స్ ఏం కనిపించలే మాకు. సినిమాలో ఎట్లుంటాయి? బాగానే ఉంటాయి. ఏంటి ఎట్లా అంటే ఎలా ఉంటాయంటే ఏం చెప్తాం అట్లా. నో రియలీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ సినిమాలో. అందరికీ ఏదో ఒక పర్పస్ లేనిదే లేదు. అలాగే అందుకే బాగా రాసుకున్నాడు వెంకీ. నేను అందుకే ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు వెంకటేష్ అట్లా డైరెక్టర్ ఎవరో వి వాంట్ టు మీట్, స్టోరీ అయిన తర్వాత వెంకీ అన్న అని ఇట్లా కాళ్ళకి దండం పెట్టి ఇందాక పెట్టినట్టు ఇంతకుముందు పెట్టినట్టు. సో అట్లా ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, ఇట్స్ అ గుడ్ సపోర్టింగ్ రోల్. ఐ రియలీ ఎంజాయిడ్ వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ. నేను చెప్పినట్టు స్టోరీ కోసం ఉన్నా నేను ఈ సినిమాలో. సో ఐ రియలీ హ్యావ్ దట్ ఫెయిత్ ఆన్ ఇట్. సో మై క్వశ్చన్ ఇస్ టు రోహిత్ అండి. హాయ్, దిస్ ఇస్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో మీరు డెలిబరేట్గా ఒక 6 years గ్యాప్ తీసుకున్నా అని చెప్పేసి మీరే మెన్షన్ చేశారు. బట్ డ్యూరింగ్ ఎ గుడ్ టైం పీరియడ్ యువర్ ఎ ఫేస్ ఆఫ్ మిడ్ రేంజ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్. కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ఉనికిని మీరే చాటుకోవాల్సిన పరిస్థితి, లేదంటే కొంచెం దాన్ని ఎగ్జిస్టెన్స్ అనేది కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? See, even if you're continuously running and successful on sir, again the next Friday you need to prove yourself. It's very simple. So ఒక ఫ్రైడే బాగుంటే you're back, ఒక ఫ్రైడే బాగాలేకపోతే you're out. So it is a very tough race, but you're fighting with yourself. నువ్వు వేరే సినిమాలతో కాదు, నీతో నువ్వు పోటీ పడుతున్నావు. You should better yourself. But it's been a lot of Fridays. Yeah, it's been a lot of Fridays, but there are a lot of Fridays more. So రోహిత్ భయ్య అందరు ఇట్లా కంబ్యాక్ అంటున్నారు కదా, మీరు ఎక్కడైనా ఇట్లా అంటారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. గ్యాప్ ఇలేదు, వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ స్టోరీ అదే కదా. అండ్ మీరు లైక్ దెర్ ఆర్ మెనీ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మీరు వన్ ఆఫ్ దట్. బట్ కంపేర్ టు అదర్ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ హీరోస్ అయి ఉండొచ్చు లేదా యాక్టర్స్ అయి ఉండొచ్చు, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ కొంచెం యాక్టివ్గా లేదంటే
దానికి స్పందించడం కానీ ప్రతిస్పందించడం కానీ కొంచెం మీరు యాక్టివ్గా ఉంటారు. సో దాని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు మీ కెరీర్ మీద లేదంటే మీ పర్సనల్ లైఫ్ మీద పడిందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఐ కెన్ నెవర్ ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ టు ఫిల్మ్స్. సో నేను సినిమాల నుంచి బికాస్ లైక్ దట్ ఈస్ లైక్ మై ఫ్యామిలీస్ లెగసీ అండ్ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు the comments which I see in my section, because someone randomly put up a post saying ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలా సినిమాలు చేస్తాను ఇవి, someone put a random post and now everyone writes it. Even I can just give a counter, but there's no point. Even I'm also behaving like them. So I try to ignore it and I just try to నా సినిమాలు చూడడానికి వచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నా మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ 100% అందరికీ నచ్చేస్తే నేను దేవుడిని అవుతాను. సో నాకు వద్దది. ఐ విల్ బీ అ నార్మల్ పర్సన్ అండ్ లెట్ మై ఫిల్మ్స్ ఎంటర్టైన్ పీపుల్ మోర్. సో గ్లాడ్ ఫర్ ఇట్. శ్రీదేవి గారు, సో మీ డెబ్యూ ఫిల్మ్, నాట్ ఎ డెబ్యూ యాక్చువల్లీ, రుక్మిణి తర్వాత ఈశ్వర్ వచ్చింది. ఎస్, అండ్ దట్ సేమ్ ఈశ్వర్ ఈస్ గోయింగ్ టు రీ-రిలీజ్ ఆన్ అక్టోబర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ప్రభాస్ బర్త్డే. లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ మీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది సుందరాకాండ అండ్ యువర్ ఫస్ట్ డెబ్యూ యాజ్ అ హీరోయిన్ ఇన్ తెలుగు ఈస్ రీ-రిలీజింగ్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ పీరియడ్. లైక్ హౌ ఇస్ ఇట్ ఫీల్? అదే అండి, అన్నీ ఒక టైం అని అంటారు ఎవరికైనా, ఇట్స్ జస్ట్ అ టైం. సో మంచి టైం కలిసి అన్నీ వస్తే అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు. సో దట్స్ హౌ ఐ థింక్ ఐ ఫీల్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రిలీజ్ అవుతుంది October 23rd. సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ 2024లో. సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్, అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు 5 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్. సూపర్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ నరేష్ గారు, మీరు జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అబద్ధాలు, నాకు అర్థం కాలేదు. కాదు సార్, అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీగా కాకుండా ఉంటేనే బెటరా? అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్ళి వద్దని, అంత ముందు తరాలు మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామని. ఎందుకోసం ఇది హ్యాపీగా ఉండడానికేగా బేసిక్గా. కాబట్టి ఈ మధ్యలో నేను అంతే. Okay, on that note, let's wrap this media conversation. Thank you so much. సార్ చెప్పండి. వెంకటేష్ గారు సార్ చెప్పండి. అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది? ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? నాది మూల అయితే కాదు సార్. నేను కొంచెం లాంగ్ టైం, ఒక 10 minutes అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు, అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత జాతకాల సినిమా కాదండి ఇది. Done. Thank you so much. వేణుస్వామి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ మీద ఇది నెవర్ ఎండింగ్ లా ఉంది, కానీ ఇక్కడ మనం బ్రేక్ వేద్దాం ఇంకా. థ్యాంక్ యూ. మీ మీద ఆయన ఎప్పుడు జాతకం చెప్పలేదు. నా జాతకం తెలియదు అనుకుంటా అండి. Thank you so much for this lovely interaction with the team and media. Thank you so much. Sundarakanda teaser అయితే ఆల్రెడీ మనందరినీ చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ ఇవాల్టి ఈవెంట్ ద్వారా అయితే సినిమాలో మనం చాలా క్యూరియస్గా వెయిట్ చేయాల్సిన ఒక పాయింట్ అయితే ఉంది అని మనందరికీ ఒక క్లారిటీ వచ్చింది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ everybody for joining the teaser launch event and making it successful. Thank you one and all.